కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఏపీలో మొట్టమొదటిసారిగా మైదుకూరులో స్వయంగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల ఒక అంశాన్ని ఎంచుకొని దానిపై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ప్రధాన భూమిక పోషించాలని ఏపీసీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, ప్రజలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఏపీలో మొట్టమొదటిసారిగా మైదుకూరులో స్వయంగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల ఒక అంశాన్ని ఎంచుకొని దానిపై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ప్రధాన భూమిక పోషించాలని ఏపీసీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, ప్రజలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఏపీలో మొట్టమొదటిసారిగా మైదుకూరులో స్వయంగా సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. డీటెయిల్స్ అందించేందుకు చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్, చెప్పండి, ఇవాళ కడప జిల్లాలో సీఎం పర్యటన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? స్కెడ్యూల్ ఎలా ఉంది? ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎస్పీలతో పాటు జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకించి పోలీస్ యంత్రాంగం నిన్నటి నుంచే కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తుంది. దాదాపు 3000 మంది పోలీసులతో ఈ బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. కడప ఎయిర్పోర్ట్ గురించి అక్కడ ఉన్న హెలీప్యాడ్ దగ్గర నుంచి మైదుకూరుకు చేరుకుంటారు. 12:20 ప్రాంతంలో మైదుకూరుకు చేరుకుని మైదుకూరులో కేఎస్సీ కళ్యాణ మంటపంలో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన వినాయక నగరంలోని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటారు. వినాయక నగర్ రైట్ చంద్రమోహన్.